భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి ఉధృతికి పలుచోట్ల రహదారులు తెగిపోయి కల్వర్ట్లు కొట్టుకుపోయి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు కుండపోత వర్షాలకు వణికిపోతున్నాయి. శబరి, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో చింతూరు ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చట్టి వద్ద NH-30పై వరద నీరు చేరటంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుయుగూరు వద్ద NH-326 మీదుగా వాగు ప్రవహిస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కూడా రవాణా వ్యవస్థ స్తంభించింది. చింతూరు వద్ద 44 అడుగుల ప్రమాదకర స్థాయిలో శబరి నది ఉరకలేస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.3 అడుగులకు చేరటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ముంపు మండలమైన విఆర్పురంలోని అన్నవరం వంతెన, చింతూరు మండలం ముకునూరు వద్ద ప్రధాన రహదారిపై సోకిలేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, విఆర్పురం మండలాల మధ్య 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్పురం మండలం శ్రీ రామగిరి, జీడిగుప్ప, తుమ్మలేరు, రామవరం, చిన్నమట్టపల్లి పంచాయతీల్లో 28 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి వరద నీరు చేరటంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదలకు గూడెం కొత్త వీధి నుంచి సీలేరు మార్గంలో 3 చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడటంతో సీలేరు నుంచి గూడెం కొత్త వీధికి రాకపోకలు స్తంభించాయి. అనకాపల్లి జిల్లా ఖండివరం మాడుగుల రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయి రోడ్డుకు భారీ గండి పడింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదం వద్ద రెల్లిగడ్డ పొంగి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నుంచి 30 గ్రామాలకు పొందూరు, శ్రీకాకుళం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద తీవ్రతకు విజయనగరంలో పారాది వంతెన మళ్లింపు మార్గం కొట్టుకుపోయింది. వాయుగుండం ప్రభావంతో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఏజెన్సీ వాసులు వణికిపోతున్నారు.